హలో అందరికి, ఈ వీడియోలో హైదరాబాద్ లో ఎక్కువగా ఫేమస్ రోడ్ స్టైల్లో కానీ డాబాస్ లో చాలా ఇష్టంగా తినే ఎగ్ ఆలు మసాలా మంచి గ్రేవీతో సింపుల్ గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో ఈ ఫుల్ వీడియో చూడండి. ఎక్కడ కూడా ఒక స్టెప్ కూడా మిస్ అవ్వకపోతేనే ఇంత మంచి గ్రేవీతో మంచి అరోమాతో మీరు కూడా చేసుకోగలుగుతారు. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు డాబాస్ లో రోడ్ సైడ్ లో కానీ ఖచ్చితంగా ఈ కర్రీని టేస్ట్ చేసే ఉంటుంటారు. అదే కర్రీని ఒకసారి ఇంట్లో కూడా మనం ట్రై చేసి చూద్దాము. అండ్ చాలా పర్ఫెక్ట్ మంచి గ్రేవీతో వస్తుంది. ఈ కర్రీని మనం రోటీస్ లో కానీ, నాన్స్ లో కానీ, బగారా రైస్ లో కానీ బెస్ట్ కాంబినేషన్ మసాలా కర్రీ అండి ఇది. ఆలు ఎగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ మసాలా కర్రీని ట్రై చేయండి. మంచి మసాలాతో ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడేలాగా చేసుకోవాలా. ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి ఫుల్ వీడియో చూసి ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అండ్ ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కోసం తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్ని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ లోకి యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో మాత్రమే ఆనియన్స్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దగ్గరుండి మాడకుండా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పక్కకు తీసుకున్న తర్వాత మనం కాజు తీసుకోవాలి. కాజుతో పాటు చెక్క, లవంగ, ఇలాచి ఇదంతా ఫైన్ పేస్ట్ లా తయారు చేసుకోవాలండి. అండ్ అన్ని ఒకేసారి వేసి మనము ఫైన్ పేస్ట్ లా చేసుకోవడానికి మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్, కాజు, చెక్క, లవంగ, కర్డ్ వల్ల ఈ మసాలా పేస్ట్ అనేది థిక్ గా వస్తుంది. అలానే మంచి ఫ్లేవర్ఫుల్ గా కూడా ఉంటుంది. రా ఆనియన్స్ కన్నా ఫ్రైడ్ ఆనియన్స్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్ గా టేస్ట్ గా ఉంటుందండి. అండ్ ఆ పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత కడాయిలోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించి పెట్టుకున్న గుడ్లని, ఉడికించి పెట్టుకున్న ఆలుని కూడా కానీ నైఫ్ తో కానీ ఘాట్లను పెట్టుకొని ఆయిల్ లోకి యాడ్ చేసుకోవాలి. లైట్ గా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ లైట్ గా ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట. మెయిన్ మసాలా ఈ కర్రీకి వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్ మసాలా మాత్రమే. దాని వల్లనే మంచి అరోమా, మంచి టేస్ట్ వస్తుంది. అలానే ఆలుని కొద్దిగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే వీటిల్లోకి మసాలా వెళ్ళాలి. అప్పుడే కర్రీ టేస్ట్ గా ఉంటుంది. ఇదిగా ఇవి వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి ప్లేట్ లోకి. అండ్ ఇందులోకి మనము చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము ఎక్కువ స్పైసెస్ చేయొద్దు, ఎందుకంటే మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మసాలాలోకి ఆల్రెడీ స్పైసెస్ యాడ్ చేసుకున్నాము. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్లో మాత్రమే చేయాలి. అదే ఈ మసాలా కర్రీకి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ స్మెల్ కూడా అదిరిపోతుంది. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఈ రెండు బాగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకోండి. అండ్ ఇందులోకి మనము కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారము మీరు ఎంతవరకు తినగలుగుతారో. అండ్ మర్చిపోకండి, మనం ఇందులోకి హోల్ స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి కారము తక్కువ వేసుకుంటే బెటర్. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మాడకుండా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. అండ్ దీని తర్వాత మనము మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్లోనే కొంతసేపు అలా వేగనించుకోవాలి. మసాలా పేస్ట్ అంతా కాసేపు ఆయిల్లో ఉడికిన తర్వాత దానిపై నుంచి ఆయిల్ వస్తుంది. ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కొంతసేపు వేయించుకుంటూ ఆయిల్ అయితే బాగా రిలీజ్ అయిపోయిందండి. ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం ఇప్పటిదాకా ఒక మిక్సర్ జార్ లో మసాలా వేసుకున్నాం కదా, అదే మిక్సర్ జార్లోకి కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి ఆ వాటర్ అన్ని ఈ మసాలా పేస్ట్ లోకి యాడ్ చేసుకోండి. అంత బాగా ఉడికి మంచి ఫ్లేవర్ఫుల్ గా తయారవుతుందండి. అండ్ ఇందులోకి మనం ఇంక ఏమీ యాడ్ చేయకూడదు. మనం తీసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కాజు మసాలాతో ఆలు మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి బయట అయితే తినలేరు, మీరు ఇంట్లోనే చేసుకొని తినాలనిపిస్తుంది ప్రతిసారి. అండ్ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అండ్ ఈ మసాలా మొత్తం బాగా ఉడికి దగ్గర పడినప్పుడు మనం బాయిల్ చేసి
ఫ్రై చేసి పెట్టిన ఆలు ఎగ్ మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇంతే అండి, చాలా సింపుల్, చాలా ఈజీ. అండ్ బయట వాళ్ళు ఏమేమి యాడ్ చేస్తారో, ఏ మసాలా యూస్ చేస్తారో, ఏ విధంగా చేస్తారో అనే టెన్షన్ లేకుండా, బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే క్విక్ గా ఈజీగా అయిపోతుంది. కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఫైనల్ గా ఇంకా కొత్తిమీరతో కానీ కసూరి మేతితో కానీ సర్వ్ చేయడమే అండి. పెద్దవారి నుంచి చిన్న పిల్లలు అందరు ఇష్టంగా తింటారు. ఈసారి ఎగ్ ఆలు మసాలా ఇలా చేసుకోండి. రోటీస్ లో, నాన్స్ లో, రైస్ లో కూడా చాలా ఎమ్మిగా ఉంటుందండి. అండ్ ఇవన్నీ అడ్జస్ట్ చేయడానికి లాస్ట్ లో గీ కానీ బటర్ కానీ, స్పైసెస్ అన్ని అడ్జస్ట్ అవ్వడానికి గీ బటర్ వేస్తున్నాము. ఇష్టపడిన వారైతే స్కిప్ చేసుకోవచ్చు. నైట్ డిన్నర్ లో కానీ లంచ్ లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. డెఫినెట్ గా ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ చాలా పర్ఫెక్ట్, చాలా టేస్టీగా ఉన్న ఈ ఎగ్ ఆలు మసాలాని ట్రై చేసి చూడండి. కొత్త వారు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన వీడియోస్ మీ దాకా రావాలంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి.